జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న ఒక విజిటర్ దుబాయ్లో పైన ఫైటర్ జెట్ పోతుందని చెప్పి వీడియో తీస్తే ఆయన అరెస్ట్ చేశారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే దుబాయ్లో ఆకాశంలో ఫైటర్ జెట్లు కానీ మిజైల్స్ కానీ అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బ్యాన్ చేశారు గవర్నమెంట్. జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా వీడియోలు తీసి మీరు అరెస్ట్ కాకండి. జాగ్రత్త ఫ్రెండ్స్. ఎవరైనా సరే మనం తమాషా కొద్దీ తీసి మనం సోషల్ మీడియాలో పెడతాం కావచ్చు, కానీ తర్వాత అదే ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి అందుకని వాళ్ళు బ్యాన్ చేశారు. మన ఇండియా మీడియా వాళ్ళు కూడా బ్లాస్టులు ఇక్కడ జరుగుతలేవు, ఏం జరుగుతలేవు, ఎక్కడెక్కడో జరిగినాయి అని చెప్పేసి కొంచెం ఫేక్ న్యూస్ కూడా చాలా వస్తున్నాయి. ఇక్కడ నుంచి యూఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మీరు కొంచెం శాంతి వహించండి అని చెప్పేసి తెలుసు కదా మన మీడియా వాళ్ళు. పామంటే పడిగంటారు అట్లాంటి సంఘటనలు. కాబట్టి ఎవరైనా సరే మన వాళ్ళు తెలుగు వాళ్ళు రాంగ్ పోస్టులు పెట్టకుండా జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి. టిఫిన్స్ అయినాయి మరి. అమ్మ లైక్లు కామెంట్లు ఏమి వస్తలేవు, షేర్లు వస్తలేవు, సబ్స్క్రిప్షన్స్ వస్తలేదు. ఎందుకు వస్తలేండి? మాకు వీడియోలు చేయడం రాదు, ఏదో టైంపాస్ కొద్దీ ఇలా వీడియోలు చేసి పెడతాం అంతే కదా. లేడీస్కే ఇస్తారు సబ్స్క్రిప్షన్, లేడీస్కే వస్తాయి, మనకు రావులే. ఏదో మనం టైంపాస్ ఉంది, ఏదో మనకు టైం అయితే గడుస్తుంది కాబట్టి మనం చేస్తున్నాం. ఓకేనా? ఇంకేంటి విశేషాలు మరి? ఏంటి మన హైదరాబాద్ సంగతులు? ఇంకా వేడివేడిగా ఉన్నాయా పొలిటికల్ సమాచారాలు? ఎవరు ఏమంటున్నారు, ఏంది ఏం కథ? నెక్స్ట్ ప్రభుత్వం ఏది వస్తుంది అనుకుంటున్నారు చెప్పండి మీరు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవ్రీవన్. దుబాయ్ వ్లాగ్. ఐఎమ్ గోయింగ్ టు డ్యూటీ నౌ. చాలని జీతాలతో దుబాయ్లో ఉండడం వల్ల చాలా మనం ఫ్యామిలీకి చాలా దూరం అయిపోతున్నాం. ఏం చేస్తాం? కొన్ని కష్టాలను దాటాలంటే దూరాలను పాటించాల్సింది, కాబట్టి పాటిస్తున్నాం కదా. జై శ్రీరామ్, జై భారత్. వచ్చేసింది నా లొకేషన్. ఓ మై గాడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్. Take care. Okay, bye.